మన మిర్చి మన యూవీ టీమ్కి సార్ అనాలా మది అనాలా ఫ్రెండ్గా మరి ఏమనాలా ఐ డోంట్ నో సార్ బట్ ఓకే మది యాజ్ వి కాల్ మన ఇద్దరు ఎలా అనుకుంటాం. సో మనం మిర్చి చేసాం, తర్వాత రణరాజన్ చేసాం. యు ఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిఓపి ఫోటోగ్రాఫర్ ఇన్ ద సౌత్ ఆర్ యూ డిడ్ సైతాన్ నార్త్ ఆల్సో యూ గోట్ అన్ అవార్డ్. మీకు అవార్డు వచ్చింది సైతాన్ అనే హిందీ బాలీవుడ్ ఫిల్మ్. దాంట్లో హైయెస్ట్ కాంపిటీషన్ హాలీవుడ్ కెమెరామెన్తో కూడా ఉండగా యూ గోట్ సైతాన్ అనే ఫిల్మ్కి అవార్డు వచ్చింది. మీకు బిగ్ హీరోస్ ఒక పేర్లు ఎందుకు, బట్ సూర్య ఆలయంలో ఉండగా వై యూ వాంట్ టు డూ విత్ యూవీ ప్రొడక్షన్? ఏంటి, వాట్ మేడ్ యూ డూ అంటే ఏంటి? దే షుడ్ బి సమ్ రీజన్. అంటే రెమ్యునరేషన్ మీకు అంత ఇవ్వలేరు డెఫినెట్గా, ఎందుకంటే ఇట్స్ నాట్ అ బిగ్ బడ్జెట్. ஆக்சுவலி ரொம்ப கேஷுவலாக சொல்லணும்னா மிர்ச்சி பண்ணிட்டு இருக்கும்போது வம்சி ப்ரமோத் தி ஸ்பெண்ட் மணி லைக் எனி திங் వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిజల్ట్. వాట్ ఎవర్ మే నో వన్ నోస్ ద రిజల్ట్. సినిమా హిట్ అయ్యేదాకా ఆడియన్స్ చెప్పేదాకా ఎవరికి ఈ సినిమా చెప్పలేం. ఎస్ రైట్. ஒன்டே நாங்கள் 3 பேர் காரில் போயிட்டுருக்கோம். ரொம்ப கேஷுவலாக சார் ஐ கேன் ஸ்பெண்ட் மோர். ஐ செட் ஹவு வில் யூ ஏர்ன், யூ ஆர் ஸ்பெண்டிங் மோர். ஆஸ்க் நோ மணி சார், ఇట్స్ నాట్ మ్యాటర్, విల్ ఎర్న్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ మూవీ. నెక్స్ట్ సినిమా మేము సంపాదించుకుంటాం కాకపోతే సినిమా బాగా రావాలి అని వంశీ ప్రోమోలు చెప్పారు. యా దట్స్ వాట్ he said. And அடுத்த மூவிலையும் இதே ப்ராப்ளம் தானே வரும். இஃப் யூ கோ வித் அகைன் பிக் ஹீரோஸ்னா யூ ஹேவ் டு ஸ்பெண்ட் மணி பிகாஸ் யூ பீப்புள்ஸ் லவ் மூவி நாட் ஃபார் money you are taking production. Actually I said I just gave a small idea. You can do small movies na. You gave the idea to them. I remember Vamsi, I said Madhi gave you the idea. Super, very good. We can do small movies na. ఎందుకంటే సినిమా అంటే హై బడ్జెట్, బిగ్ ఫిల్మ్ కి ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో స్మాల్ ఫిల్మ్ లో కాంపాక్ట్ గా చేద్దాం అన్నారు. సో నెక్స్ట్ ఈ సినిమా కూడా మళ్ళీ హిట్ కొట్టారు మీరు. ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు వంశీ ప్రమోద్? Anyway I am going to do next with you only. I'll get యూవీ లైక్ ప్రమోద్, వంశీ మీకు ఇష్టం అన్నీ ఓకే. బట్ మీరు పెద్ద సినిమాలు వదిలేసుకుని రణరాజన్ ఎందుకు చేశారు? దట్స్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. ఎందుకంటే మీకు చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు మీ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, మీ డేట్స్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి బ్రో. ఓకే ఎనీవే దట్స్ హౌ వి స్టార్టెడ్. Suddenly Vamsi called me, I'll bring Sujit, you just hear the script. I hear the script. Before that I have seen all his short films. It was brilliant. All his short films were brilliant. So he knows filmmaking. Yeah. So that that made you do, and you heard the script and script kuda meek just hear the script. வழக்கமா எல்லாருமே இந்த படத்துல வந்து ஸ்க்ரீன் பிளே சூப்பரா இருக்கு, அதுக்காக இந்த படம் நாங்க. பட் நான் இந்த கதையில ஒரு சின்ன புது ஸ்டோரி புதுசா இருக்குங்கிறத பார்த்தேன். என்ன பாயிண்ட்லன்னா ఎక్కడ మీకు కొత్తది అనిపించింది? అதான் சரி, வழக்கமா ஒரு ஃபாதர் எஃபெக்ட் ஆனா சன் வில் டேக் ரிவெஞ்ச். இதுவரையும் நம்ம எதுவுமே இருக்கோம். எப்போதுமே அப்பா வந்து நோ வேணாம், அது விட்டுரு, முடிஞ்சு போச்சு, வில் லிவ் பீஸ்ஃபுல்லி ஹியர் ஆஃப்டர் அப்படின்னு தான் நார்மலி. பட் இந்த மூவில தான் அப்பாவும் சேர்ந்து ரிவெஞ்ச் பண்ணுவார். ஸோ அந்த பாயிண்ட் ரொம்ப புதுசா இருந்தது. தென் ஆஸ் இட் ஸ்க்ரீன் பிளே ட்விஸ்ட் எல்லாமே Sujit is very good in screen play. And some points like what you said. இந்த பாயிண்ட்லாம் புதுசாக இருந்தது. ஸோ அக்ரிட், டெஃபினெட்லி அந்த மூவி வந்து ஹிட் ஆகுங்கிற எனக்கு மைண்டில். మనసంతా వెలిసింది మిలమిల అనుకోని జన్మజాజి తుఫానులా. సో ప్రకాష్ గారు, వన్ మోర్. పెద్ద సినిమాలు ఇన్ని చేశారు, వదిలేసుకుని లేకపోతే ఇప్పుడు ఆయన చేసిన అన్ని హిట్లే, అన్ని పెద్ద సినిమాలే, పెద్ద సెట్లే. ఈ సందర్భంలో మీకు రణరాజన్ హిట్ పెద్ద కిక్ అనిపించలేదేమో నా ఫీలింగ్. ఎందుకంటే పాపం ప్రొడ్యూసర్లు మీకు అంత పెద్ద సెట్లు వేసి డబ్బులు ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది నాకు. మీకు ఏమనిపిస్తుంది? యూవీ క్రియేషన్లో వాళ్ళు పెద్ద సినిమా చేస్తున్నారా, చిన్న సినిమా చేస్తున్నారా అన్నది నేను ఆలోచిస్తాను. వాళ్ళు ఏ సినిమా చేసినా దాంట్లో ఇది ఉంటుందండి. సార్ అది రియలీ థ్యాంక్స్ సార్. అది మీరు చెప్పాలి రే ప్రమోద్ వంశీ. ఆయన అంత బిజీ ఆర్ట్ డైరెక్టర్, మీ సినిమాలో చిన్నదైనా పెద్దది చేస్తానంటున్నారు సార్. బట్ మీరు నిజంగా ఇప్పుడు ఈ సినిమా యూవీలో చేయడం అంటే శర్వా ఒక పర్సనల్ ఎమోషన్ ఉంది విక్కీతో, వంశీతో, తర్వాత ప్రమోద్, తర్వాత మేమందరూ ఓకే.
బట్ ఇంత బిజీ టెక్నీషియన్స్ మీరు ఒక నార్మల్ గుడ్ కాంపాక్ట్, మేము చిన్న సినిమా తీయలేదు వీళ్ళు, బట్ గుడ్ కాంపాక్ట్ ఫిల్మ్కి మీరు స్పెండ్ చేయడం అనేది ఇట్స్ నాట్ జోక్ సార్. రియలీ ప్రొడ్యూసర్స్ షుడ్ అప్రిషియేట్ యూ డెఫినెట్లీ సార్. Shanti Om Shanti, Chora keep I feel it for the day. Right now, Shanti Om Shanti, Chora keep I feel it for the day. Right now. వికీ సో ఓకే, నీ ఎలా శర్వా ఫ్రెండ్, మీ ఇద్దరు ఎలా క్లోజ్, నీకు శర్వా ఉంటే బాగుంటుందని ఎందుకు అనిపించింది? ఇదంతా నీ పర్సనల్ ఫీలింగ్ గా సినిమా ఆడియన్స్ మీద రుద్దుతున్నావా, లేకపోతే నీకేమైనా సినిమా అనేది నీకు ప్యాషన్ ఉందా లేదా, అసలు ఏంటి నీ గొడవ ఏంటి అసలు? శర్వా నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్, ఓకే, ఎప్పటి నుంచి? 9th క్లాస్ నుండి. ఓకే, బట్ తన ఎనర్జీ లెవెల్స్ వీ నో యాక్చువల్లీ. ఇప్పుడు సినిమాలో చూపించడానికి మేము ఎప్పుడు చూడలేదు అది. మేము ఇప్పుడు జనరల్గా వెన్ వీ హ్యాంగ్ అవుట్ తనకు తెలుసు ఎలాగా జోయల్గా, కానీ ఆన్ స్క్రీన్ పైన ఎప్పుడు అలాగ ఉండడు. అండ్ నమ్మకం ఏంటంటే ఈ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ అని ఒక చిన్న నమ్మకం ఉండేది. ఓకే, బట్ ద ఫైనల్ కాల్ వాస్ డైరెక్టర్స్ అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. డెఫినెట్లీ మూవీ తను చేస్తే డెఫినెట్లీ తనకు బాగా చేయగలుగుతాడు అనే ఒక నమ్మకం నాకు ఉండిందేమో. థ్యాంక్స్ టు యు ఆర్ రైట్, యు బోత్ ఆర్ రైట్. శర్వా ఎక్కడ చూసిన శర్వా. ఓకే, రాజాది రాజనప్ప నే రాజీ పడలేదప్ప, ఏ రోజా పడలేదప్ప, యప్ప 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 అప్పప్ప నిజముగా ఏ విలువలేదప్ప, నా గొప్పే కొంపను ముంచిందే. What happened? నిజం చెప్తే కొట్టింది. సుజిత్, నౌ ఇప్పుడు ఇదంతా ఓకే, శర్వా ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాడు, అన్నీ చేశాడు. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? సో నీకు శరత్కి ఇట్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్. ఇప్పుడు విక్కీ పార్ట్నరు, ఆల్రెడీ మిర్చిలో పార్ట్నరు, ఎవ్రీబడి ఇక్కడ బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ మది అండ్ ప్రకాష్ గారు ఉన్నారు, బాస్కి చేసాడు, అడిగి చేసి ఆల్రెడీ డైరెక్టర్ కూడా చేశారు. డైరెక్టర్ తిడితే నాకు సినిమాలు వస్తాయి, డైరెక్షన్ కూడా చేశారు. బట్ యూ 2 people ఆర్ మోస్ట్ వీళ్ళ కంటే చాలా ఇంపార్టెంట్. సో యూ టెల్ మీ, ఫస్ట్ కథ చెప్పి వాళ్ళు కాదన్నప్పుడు ఏం ఫీల్ అయ్యావు? సెకండ్ కథ నువ్వు ఇంప్రెస్ చేయగలవు అనుకున్నావా? ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఫిల్మ్ ఎలా ఉంది, నువ్వు కట్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది? అంటే యూబీ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నాకు ఒక జూబ్లీస్ అంత పెద్దదని తెలిసింది అనమాట. ఫస్ట్ టైం నరేష్ని ఫస్ట్ టైం అంటే లవ్ స్టోరీ కామెడీ చేసుకుని వెళ్ళాను. వెళ్ళగానే ఇంకా ఆఫీస్ చాలా పెద్దగా ఉందంటే ఎలా ఉండిందంటే ఒక రాజ్యం కలవడానికి సేనాపతులు 10 మంది కలిసి అలా పైకి వెళ్ళాలి కదా. రాజవాడు ప్రమోద వంశన్న ఫస్ట్ పైకి వెళ్ళా ఒక రూమ్లో. ఆ రూమ్ పెద్దగా ఉన్నింది, 2 మనుషులే అనమాట. సో చాలా చాలా కొంచెం భయంగా ఉన్నింది. కానీ ఇంకా స్టోరీ చెప్పాను, ఫస్ట్ స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పగానే మొత్తం విన్నారనమాట. అంటే వంశన్ ఏంటంటే ఏ డెసిషన్ అంటే మైండ్లో తెలుసా, వంశనకి అంత క్లారిటీ ఎవరికి ఉండదు, చాలా క్లారిటీగా ఉంటారు. సో ఏ టక్కని చెప్పేశారనమాట, ఆలోచించి చెప్తారనమాట చాలా. సో ఫస్ట్ టైం చెప్పారనమాట. నేను స్టోరీ చెప్పగానే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత లేదన్నారు అనమాట. అలానే అనేసరికి నాకు జనరల్గా సెకండ్ హాఫ్ అక్కడికి వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సెకండ్ హాఫ్ బాగాలేదనేసరికి డైరెక్ట్ చెప్పేశారు బాగాలేదని. అంటే వంశం డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. ఆడు ఫీల్ అవుతాడు, పాప ఎక్కడో అనంతపూర్ నుంచి వచ్చి కష్టపడి వచ్చాడు, అవన్నీ ఉండదు, బాగాలేదంతే చెప్పేసాడు అంతే. చెప్పేసరికి అలా బయటకు వచ్చాను, ఆలోచిస్తున్నాను. అంటే నేను వంశంతో కూడా రీసెంట్గా మాడుతున్నప్పుడు నేను కథ చెప్పడం మీకు ఏం నచ్చింది అంటే, నేను కథ చెప్పగానే నాకు నచ్చలేను, కానీ నేను ఎందుకు నచ్చలేని వెళ్ళాను అనమాట ఇంటికి. ఎందుకు నచ్చదు ఎందుకు నచ్చదు అని చెప్పి దాన్ని ఇంకో రాసుకునేవాను అనమాట. అలాగే నేను లిటరల్గా ఎన్నిసార్లు వెళ్ళింటే, ఇప్పుడు ఏదో అందరూ ఆఫర్ ఈజీకి వచ్చేసింది యూవీ క్రియేషన్స్తో, లేదంటే వాళ్ళు ఏదో ఊరికే వినేసారు కథ, లేదంటే మా బంధువులను, లేకుంటే నాకు డబ్బులు ఎక్కున్నాను చాలా మంది అనుకుంటారు కాబట్టి చెప్దాం అనుకున్నాను. ఎక్కడే కానీ వాళ్ళు కేవలం కథకి ఇంపార్టెంట్ ఇచ్చే మనుషులను, అంటే ఎవరో తెలుసుకోవాలనో అది ఏముండదు అసలు, నాకు ఎవరు తెలియదు ఫస్ట్ టైం వెళ్ళడే. అటు నాకు లిటరల్గా ఎన్నో రోజులు మాకు ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నాకు పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా అంత దారుణంగా ఉండింది. సో నేను వెళ్ళేవాడిని, ఏంటంటే నాకు నమ్మకం ఉందన్నమాట. ఎందుకంటే కొంతమంది మనుషులు చూస్తే నమ్మేస్తాను, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రమోదన వంశం చూస్తే వీళ్ళు కథ కన్నా ఏంటంటే మనుషులకు వాల్యూ ఇచ్చేవాళ్ళనమాట ఎక్కువ. సో ఆ కథ నేను తిరిగాను 4-5 minutes తిరిగాను, కథ ఓకే అయిపోయింది. ఒకసారి సెకండ్ హాఫ్ అనేసరికి ఒకసారి సెకండ్ హాఫ్ మొత్తం మార్చేసా. అప్పుడు ప్రమోదం ఒక మాట అన్నాడు, నువ్వు బౌండరీలు పెట్టుకోకు, నువ్వు రాసేయి, నీకేమనిపిస్తుంది రాసే అన్నారన్నమాట. మేము ఉన్నాం కదా నెక్స్ట్ వాళ్ళు ఇద్దాం అంటే బౌండరీ వదిలేసి రాసేసాను. ఆంధ్రప్రదేశ్ వదిలేసి పంజాబ్కి వెళ్ళిపోయా.
సో రాసేసరికి కథ అదే అన్నారు, అద్భుతం నువ్వు అన్నారు. కథ చెప్పగానే నాకు చెప్పారు చాలా బాగుంది డైరెక్టర్, ఈ కథ ఏ కథ తెలియదు కానీ ఇతనైతే చాలా టాలెంటెడ్ అని చెప్పారు ఫస్ట్ నాకు వాళ్ళిద్దరు. అనే కథ అన్నారు. చాలా ఆనందం వేస్తుంది. బైక్ తీసుకుంటే యూరేకా కసమిస పాటలు వినుకుంటే హ్యాపీగా వెళ్తున్నా. ఫోన్ వచ్చింది అనమాట ఫంక్షన్ అది. ఈ కథ చాలా బాగుందిరా, కొంచెం లావిష్గా చేద్దాం దీన్ని, సెకండ్ కథకి వేద్దాం, Lavish గా చేద్దాం. నీళ్ళు కొంచెం మన ఇంకైనా వెరైటీ స్క్రిప్ట్ ఏమన్నా చేద్దాం అంటే ఒక్క సెకండ్ ఇస్తుందంట. అబ్బా 4 నెలలు కష్టపడి వీళ్ళు ఒకడేమో నవ్వడం, ఒకడేమో ఏదో చెప్తాడు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ చెప్పాలా? అప్పటికి 5 years అయిందా 6 years అయిందా అప్పుడు ఇండస్ట్రీకి వచ్చి? నేనా అప్పటికి వచ్చి అంటే నేను ఒక 17 years అప్పుడు వచ్చాను. అంటే సో ఆబ్వియస్లీ నాకు ఒక 7 years ఏంటిది. 7 years. సో అక్కడే ఒక రోడ్ మీద అలానే కూర్చున్నాను అనమాట. లిటరల్గా 6 hours అక్కడే కూర్చున్నాను అన్న. ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం కాలేదన్న. అంటే అది రాశాను ఇప్పుడు. కానీ ఒకటి సూపర్ థింగ్ అంటే నా మైండ్లో అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఎవరైనా చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ అని నచ్చుతుంటే మిర్చి సినిమా లాంటి చేసిన వాళ్ళలో నాకు మైండ్ సెట్ సింక్ అయిపోయింది బేసికల్ ఎక్కువ. ఈ రన్ రాజర్ అని అందరూ అంటే ఇప్పుడు మది గారు అన్నారు ఏంటంటే నాకు నాన్న రివెంజ్ తీసుకునే పాయింట్ నచ్చింది అంటే నాకు ఇంతవరకు ఆ పాయింట్ ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఫస్ట్ టైం వింటున్నా ఆ పాయింట్. నేను ఈ కథని రన్ రాజర్ని 4.5 రోజులు రాశాను. 4.5 days మొత్తం స్క్రీన్ పేద రాశాను. 4.5 days రాశాను. నరేష్ చెప్పేటప్పుడు కూడా చాలా రోజు రాస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా నేను ఫస్ట్ ఆఫీస్ రాగానే వంశం కూర్చొని రే అంత తొందరగా ఎందుకు వచ్చి టైం తీసుకోరా 2 నెలలు తీసుకోరా అంటే అమ్మ 2 నెలలు తీసుకుని ఇంకో డైరెక్టర్ వచ్చాడు. సో నాకు అదే ఎక్కువ. అంటే నాకు తెలుసు ఇంకా 2 సినిమాలు ఉన్నాయండి లైన్లో, మనం కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా వచ్చేస్తాయి సినిమాలు. ఇక్కడ ఇండస్ట్రీనే కదన్నా, ఎందుకంటే సినిమా ఇంపార్టెంట్, సినిమాలు చేస్తూ ఉండాలి. కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్. అట్ ద సేమ్ టైం మనం చేయగలిగితే నమ్మకం ఉన్నప్పుడు ఆ కసి ఉంది. ఆ కసి 4 రోజులు రాసాను చెప్పేసాను. ఫస్ట్ టైం ఓకే అయిపోయింది కథ. అనగనగా అమ్మాయుందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. ఎత్తడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గాగ్రా చోలి వేసుకున్న ఆగ్రా తాజుదానురా. బుజిమా 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 రంగేళి, బుజిమా 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 దీవాళి.